ఓ వ్యక్తి చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓ నిండు ప్రాణం బలైంది. మరో ఇద్దరిని ఆసుపత్రి పాలు చేసింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ని అనంతలోకాలకు పంపింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచింది. అటు ఈ కేసులో లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు మియాపూర్ పోలీసులు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. లారీ డ్రైవర్కి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 389 రీడింగ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. మియాపూర్లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. స్పీడ్తో వచ్చి ఏదైతే యూటర్న్ చేసుకుంటున్న సమయంలోనే ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ని గుద్దేసినటువంటి లారీ వద్ద మనం ఇక్కడ ఉన్నాం. ఎగ్జాక్ట్ ఇదే లారీ నంబర్ కూడా చెప్తాను, AP15Y4069. ఇదే లారీ ఎంత దారుణంగా ఓవర్ స్పీడ్తో వచ్చి గుద్దిందంటే ఆ డ్రైవరు అసలు మద్యం మత్తంలో ఉన్నాడా లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఏదైతే పిల్లర్ నంబర్ 600 దగ్గర ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చిన సమయంలో యూటర్న్ చేసుకున్న సమయంలోనే ఒక్కసారిగా వచ్చి ఇది గుద్దేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఒకసారి నేను ఈ లారీలో ఉన్నటువంటి థింగ్స్ ఏంటంటే అనేది కూడా ఒకసారి నేను చూపించగలుగుతాను. ఎందుకంటే ఎక్కడన్నా ఒక లారీ ఎందుకు ఇంత స్పీడ్ గా వచ్చిందని చూడొచ్చు. ఇప్పుడు ఈ లారీలో బీర్ బాటిల్ అనేది కనపడుతున్నాయి. ఇక్కడ సౌండ్స్ కూడా మనం చూడొచ్చు. మనం అట్లనే లోపల లారీ డ్రైవ్ కి సంబంధించినటువంటి బట్టలు కానీ అవన్నీ కూడా అన్నీ ఉన్నాయి. అసలు ఆ సందర్భంలో లారీ క్లీనర్ ఉన్నాడా లేదా అన్నది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత ఓవర్ స్పీడ్ ఉందంటే మొత్తం బంపర్ గింపర్ అంతా కూడా లేచిపోయింది. మొత్తం అంత దారుణంగా కూడా ఈ లారీ డ్రైవరు దీన్ని గుద్దినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే లారీ డ్రైవర్ కోసం అనేక రకాలుగా కూడా పోలీసులు వెతుకులాట చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ లో కూడా అతను గుద్దేసి పారిపోతున్నటువంటి విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ఆయన్ని మొత్తం ఈ లారీకి సంబంధించిన ఓనర్ ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడెక్కడ సిగ్నల్స్ జంప్ చేస్తుంది ఏంటనే దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలనైతే అధికారులు లాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లారీగా కూడా అధికారులు వారు గుర్తించారు. సో ఇప్పటి వరకు కూడా లారీ డ్రైవర్ సంబంధించిన వివరాలు అయితే మొత్తం ఇంకా రాలేదు పోలీసులకి. సో మరి కాసేపట్లో పూర్తిగా ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి లారీ ఓనర్ను పట్టుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా వివరాలు వస్తాయనేసి కూడా అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చికిత్స పొందుతున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా శ్రీకర హాస్పిటల్లో ఉన్నారు. ఒకరికి భుజం గాయమైంది, మరొకరికి లెగ్ ఫ్రాక్చర్ చాలా తీవ్రంగా అయింది. చాలా వరకు కూడా రక్తస్రావం అయినట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కానీ సింహాచలము అయితే ఎప్పుడైతే ఈ లారీ గుద్దినటువంటి ప్లేస్ కి అక్కడ ఉన్నటువంటి అవుట్ పోస్ట్ కానీ చెక్ పోస్ట్ కానీ వెంట ఎగిరి సింహాచలం మీద పడింది. కాబట్టి అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నటువంటి సింహాచలాన్ని తోటి మిగతా సంబంధించిన వారందరూ కూడా వెంటనే అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన పరిస్థితి. ప్రస్తుతం సింహాచలం యొక్క మృతదేహం గాంధీ హాస్పిటల్ ఉంది, పోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త అంటే యాక్సిడెంట్ జరిగిందని తెలియగానే మియాపూర్ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు అందరూ ఒక్కసారిగా కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎందుకంటే ఇటీవల కాలంలో రెగ్యులర్గా ఇలాంటి వాహనాలు ఓవర్ స్పీడ్తో రావడం వల్ల చాలా వరకు దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో కూడా చాలా మంది పట్టుబడుతున్నటువంటి వారు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పైన వారిపైన కూడా దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు చూసాం. గతంలో ఎల్బీ నగర్లో చూసినటువంటి యాక్సిడెంట్ కూడా చూసాం. ఏకంగా ఒక ఇద్దరు సిఐల్నే వారు బండి మీద వెళ్తున్నప్పుడు ఇట్లా ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి లారీ వారిని గుద్దేసి వారు కూడా చంపేసినటువంటి పరిస్థితి మరొకుంది. ఇప్పుడు ఏకంగా మియాపూర్లో ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ అనేది జరిగింది. సో వారి సింహాచలం సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్రంగా రోధిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో చాలా రద్దీగా ఉంటుంది. రాత్రి 10 గంటల సమయంలో ఇంత ఓవర్ స్పీడ్గా రావాల్సిన అవసరం ఏముందనేది కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులే జరిగినటువంటి సంఘటన చూసి చాలా భయపడిపోయారు. చాలా విపరీతమైనటువంటి సౌండ్ వచ్చింది. ఆ
అది గుద్దినటువంటి వేగానికి ఆ ఒక అవుట్ పోస్ట్ అనేది ఎగిరి వారి మీద పడిందంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఒకవేళ కానీ అక్కడ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళే ఉన్నారు, ఇతరులు ఉంటే మాత్రం చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగిందనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు కాబట్టి ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా వారు పరిశీలన చేస్తున్నారు. దాంతోపాటు కుటుంబ సభ్యులను కూడా కాసేపట్లో సిపి పరామర్శించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దాంతోపాటు సింహాచలం యొక్క మృతదేహం కాసేపట్లో పోస్ట్ మార్టం అయిన తర్వాత అంత్యక్రియలు అనేది స్టార్ట్ కాబోతున్నాయి.